చందమామ బేతాళ కథలు 7వ భాగం. ముగ్గురు శక్తిమంతులు. విక్రమార్కుడు మళ్ళీ చెట్టు వద్దకు తిరిగిపోయి దాని మీద ఉన్న శవాన్ని దించి భుజం మీద వేసుకుని మౌనంగా శ్మశానం వైపు నడవసాగాడు. రాజు పట్టుదలను పరీక్షిస్తున్న బేతాళుడు, రాజా, శక్తి సంపన్నుడవైన నిన్ను చూస్తూ ఉంటే నాకు ఒక కథ జ్ఞాపకం వస్తున్నది. ఆ కథ నీకు చెబుతాను, శ్రద్ధగా విను అంటూ ఈ క్రింది విధంగా చెప్పసాగాడు. పూర్వం దక్షిణ దేశంలో ఒక కాపు పెద్దకు ఒక కుమారుడు, 3 కుమార్తెలు ఉండేవాళ్ళు. తండ్రి కుమార్తెలు ముగ్గురికి 3 ధనికులను చూసి పెళ్లి చేశాడు. కాపు కొడుకు ఇంకా పెళ్లి చేసుకోలేదు. తన చెల్లెళ్ళు కాపురాలకు వెళ్ళిన 1 ఏడాదికి కాపు కొడుకు వాళ్లను చూడటానికి బయలుదేరి మొట్టమొదట పెద్ద చెల్లెళ్ళు ఇంటికి వెళ్ళాడు. ఏమే అమ్మాయి, నువ్వు నీ భర్త కులాసాగా ఉంటున్నారా అని అన్న చెల్లెల్ని అడిగాడు. ఏం కులాసాలే అన్నయ్యా, మీ బావ మరిదికి బోలెడంత డబ్బున్నది కానీ చేసేటందుకు పని లేదు. ఆయన గొప్ప విలుకాడు. నేను స్నానం చేసి బొట్టు పెట్టే ముందు పెట్టుకుని కూర్చోగానే ఆయన విల్లు బాణము తీసుకుని నా బులాకీ కేసి కొడతాడు. పొరపాటున గురి తప్పి బాణం నాకు తగులుతుందేమోనని ఎప్పుడూ భయపడి చస్తున్నాను. ప్రాణాలు అరచేత పట్టుకుని బ్రతుకుతున్నాననుకో అని చెల్లెలు అన్నతో చెప్పుకున్నది. అదా సంగతి, నీ మొగుడికి నేను పని కల్పిస్తానులే, భయపడకు అని చెప్పి కాపు కొడుకు రెండో చెల్లెల్ని చూడబోయాడు. ఏమే అమ్మాయి, నువ్వు నీ భర్త కులాసాగా ఉంటున్నారా అని అతని రెండో చెల్లెల్ని అడిగాడు. ఏం కులాసాలే అన్నయ్యా, మీ బావ మరిదికి బోలెడంత డబ్బున్నది కానీ చేసేటందుకు పని లేదు. ఆయనకు దివ్య దృష్టి ఉన్నది. 3 లోకాలలోనూ ఎక్కడ ఏం జరుగుతున్నా ఆయనకు కనిపిస్తుంది. అస్తమానము ఇంద్రలోకంలో జరిగే రంభ, ఊర్వశి మొదలైన వాళ్ళ నృత్యాలు చూసి ఆనందిస్తూ ఉంటాడు. మన ప్రపంచంలో ఉండడు. ఏం చేయాలో నాకు పాలు పోవటం లేదు అని రెండో చెల్లెలు తన అన్నతో చెప్పుకున్నది. అదా సంగతి, నీ మొగుడికి నేను పని కల్పిస్తానులే, దిగులు పడకు అంటూ కాపు కొడుకు తన కడగొట్టు చెల్లెల్ని చూడబోయాడు. ఏమే అమ్మాయి, నువ్వు నీ భర్త కులాసాగా ఉంటున్నారా అని అతను తన ఆఖరు చెల్లెల్ని అడిగాడు. ఏం కులాసాలే అన్నయ్యా, మీ బావ మరిదికి బోలెడంత డబ్బున్నది కానీ చేసేందుకు పని లేదు. ఆయన వాయువేగ మనోవేగాలతో పరిగెత్తగలడు. పొద్దున్నే లేస్తూనే కాశీకి పరిగెత్తి విశ్వేశ్వరాలయంలో దీపారాధన చేస్తాడు. అక్కడి నుండి రామేశ్వరానికి పరిగెత్తి అక్కడ దీపారాధన చేస్తాడు. ఆ తర్వాత తూర్పు సముద్రానికి, పడమటి సముద్రానికి వెళ్ళి స్నానాలు చేసి రాత్రికి ఇల్లు చేరతాడు. ఇటువంటి మనిషితో ఎట్లా కాపురం చేయాలో నాకు తెలియకుండా ఉన్నది అన్నది ఆఖరు చెల్లెలు. అదా సంగతి, నీ మొగుడికి నేను పని కల్పిస్తానులే, విచారించకు అంటూ కాపు కొడుకు ఇంటికి వెళ్ళి ఒకసారి వచ్చిపోవలసిందని చెల్లెళ్లకు, బావమరుదులకు కబురు చేశాడు. వారు కొద్ది రోజుల్లో కాపు కొడుకు ఇంటికి వచ్చారు. కాపు కొడుకు బావమరుదులను కూర్చోబెట్టి, మీరు ముగ్గురు ఎంతో శక్తివంతులై ఉండి కూడా మీ శక్తులను వృధాగా పోనిస్తున్నారు. ఇదేమీ బాగాలేదు. 1 నెల రోజులు ప్రయాణం చేసి మీరు చోళదేశం వెళ్ళినట్లయితే మీ ముగ్గురికి చక్కని పని కలుగుతుంది. మీ శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి అంతటికీ తెలుస్తాయి. కనుక మీరు వెళ్ళిరండి అన్నాడు. వారు ప్రయాణానికి ఒప్పుకొని బయలుదేరి కొంతకాలానికి చోళదేశం చేరారు. వారు అక్కడికి వెళుతూనే పేదరాశి పెద్దమ్మ ఎంట దిగి పెద్దమ్మతో, అవ్వా, ఈ ఊరి విశేషాలేమిటి అని అడిగాడు. పెద్దమ్మ నిట్టూర్చి, విశేషాలేమున్నాయి నాయనలారా, మా రాజుగారి కూతురు పెళ్లి చేసుకోవడానికి పేచీ పెడుతున్నది. వాడని దేవపారిజాతపు పుష్పాలు తీసుకొచ్చి ఇచ్చిన వాణ్ణి తప్ప మరెవరిని ఆమె పెళ్లాడదట. దేవపారిజాతాలు ఎక్కడ ఉన్నాయని, ఎంత దూరాన ఉన్నాయని, వాటిని వాడేలోపుగా ఎవరు తెస్తారని మా రాజుగారు దిగులుతో మంచం పట్టారు అన్నది. శక్తివంతుల ముగ్గురు కూడబలుక్కుని రాజుగారి దగ్గరకు వెళ్ళి, మహారాజా, మీ కుమార్తె వాడని దేవపారిజాత పుష్పాలు తీసుకుని వచ్చిన వాడిని పెళ్ళాడతాను అని అన్నదంట. వాటిని మేము తీసుకుని వస్తాము అన్నారు. అంతకంటే కావలసిందేమిటి, అలాగే తీసుకుని రండి అన్నాడు రాజు. వారు ముగ్గురు కలిసి ఊరి పులిమేర చేరుకున్నారు. దివ్య దృష్టి కలవాడు చుట్టూ కలయి చూసి ఒకవైపుగా వేలు చూపి, ఈ దిక్కున 2000 యోజనాల దూరాన ఒక అడవి అవతల దేవపారిజాత వృక్షాల తోట ఉన్నది అన్నాడు. వెంటనే మనోవేగుడు ఆ దిక్కుగా బయలుదేరాడు.
వాడు కనబడకుండా పోయినాక కూడా దివ్య దృష్టి కలవాడు వాణ్ణి చూస్తూ, మనవాడు అరణ్యాన్ని చేరుకున్నాడు, పారిజాతపు తోట ప్రవేశించాడు, పూలు కోస్తున్నాడు, మూట కడుతున్నాడు, తిరుగు ప్రయాణమైనాడు, అరణ్యంలో విశ్రాంతి కోసం ఒక చెట్టు క్రింద నడుము వాల్చాడు. అమ్మయో, పులి ప్రక్కనే ఉన్న పొదల్లో నుండి మనవాణ్ణి చూస్తున్నది అని వాపోసాగాడు. ఎటుగా ఉన్నదా పులి, వేలితో చూపు, తక్షణం దాన్ని హతమారుస్తాను అన్నాడు గురి కలవాడు. దివ్య దృష్టి కలవాడు పులి ఉన్న దిక్కుగా వేలు పెట్టి చూపాడు. మరుక్షణం గురి కలవాడు బాణం ఎక్కుపెట్టి వదిలాడు. దెబ్బకు పులి చచ్చింది. దాని అరుపుకు మనవాడు లేచాడు. బయలుదేరి వచ్చేస్తున్నాడు, ఇక భయం లేదు అన్నాడు దివ్య దృష్టి కలవాడు. మరికొంచెం సేపటికే మనోవేగుడు దేవ పారిజాత పుష్పాలతో తిరిగి రానే వచ్చాడు. ముగ్గురు కలిసి రాజుగారి వద్దకు పూలు పట్టుకొని పోయి, మహారాజా, వాడని దేవ పారిజాత పుష్పాలు తీసుకుని వచ్చాం అన్నారు. రాజు నిర్ఘాంతపోయి, వీటిని మీలో ఎవరు తీసుకుని వచ్చారు అని అడిగాడు. కనిపించటం లేదా? మేము ముగ్గురము తీసుకుని వచ్చాం అన్నారు వారు. రాజు అయోమయంలో పడిపోయాడు. తన కూతురుని ఆ ముగ్గురిలో ఎవరికి ఇచ్చి పెళ్లి చేయాలో రాజుకు తోచలేదు. బేతాళుడు ఈ కథ చెప్పి, మహారాజా, ఆ ముగ్గురిలో రాజకుమార్తెను చేసుకోవటానికి ఎవరు అర్హుడో చెప్పు. తెలిసి కూడా సమాధానం చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. రాజకుమార్తెను పెళ్లాడటానికి ముగ్గురు అర్హులు కారు. వారు శక్తి సంపన్నులే అయినప్పటికీ తమ శక్తులను సద్వినియోగం చేసుకునే నేర్పు వాళ్లలో ఒక్కరికీ లేదు. ఆ నేర్పు కనబరిచిన వాడు వారి బావమర్ది. అతనే రాజకుమార్తెను పెళ్లాడటానికి అన్ని విధాలా అర్హుడు అన్నాడు విక్రమార్కుడు. ఈ విధంగా రాజుకు తిరిగి మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. స్వస్తి.